తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భారతరత్న అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నేతలు కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండని యువతకు ఇచ్చిన స్ఫూర్తిదాయక పిలుపును గుర్తు చేసుకున్నారు. శాటిలైట్ SLV-3లో ఆయన ప్రధానమైన పాత్ర భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా 2002 నుంచి 2007 దాకా ఆయన భారతదేశ ప్రెసిడెంట్గా ఆయన చిన్నతనం నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతోనే ప్రతిదానికి సమాధానం ఉంటుంది. చిన్న పిల్లలతో సైతము ఏ రకంగా మమేకం అవుతూ వాళ్ళకందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మరి ముందుకు రావడం జరిగింది. మరి అబ్దుల్ కలాం ఆజాద్ గారిని, APJ అబ్దుల్ కలాం గారిని వారిని స్మరించుకుంటూ యువత అందరూ కూడా ముందుకు రావాలి, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యువతనందరినీ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఇప్పుడున్న జెన్జీస్ని వాళ్ళని కూడా పూర్తి స్థాయిగా అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. భారతదేశాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఎక్కడో మారుమూల ప్రాంతం రామేశ్వరం నుంచి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వరకు వారి యొక్క జీవన ప్రయాణం చూసినప్పుడు ఒక అట్టడుగు ప్రాంతం నుంచి, అట్టడుగు వర్గం నుంచి ఆయన ఎదిగినటువంటి తీరు చూసినప్పుడు ఈ దేశానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక రోల్ మోడల్ జీవితం నడిపినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.